9 మంది కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ మరొక 8 మంది అభ్యర్థుల పేర్లను ఫైనలిస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, భువనగిరి, వరంగల్, ఖమ్మం లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ఇవాళ రేపో ప్రకటించనున్నారు. తొమ్మిది మంది కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ మరొక 8 మంది అభ్యర్థుల పేర్లను ఫైనలిస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, భువనగిరి, వరంగల్, ఖమ్మం లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ఇవాళ రేపో ప్రకటించనుంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హిమబిందు, తెలంగాణలో కాంగ్రెస్ సంబంధించిన 17 పార్లమెంట్ సంబంధించి స్థానాలపై కూడా ఢిల్లీ హైకమాండ్ కూడా దుస్సరించింది. ఇప్పటికే మొదటి విడతలో 4 అభ్యర్థులని, అదేవిధంగా సెకండ్ విడతలో 5 అభ్యర్థులు, మొత్తం టోటల్ గా 9 మంది అభ్యర్థులను కూడా ఏఐసిసి ప్రకటించింది. ఈ నేపథ్యంలో మిగతా 8 అభ్యర్థులు ఎవరనేపై కూడా ఇంకా కసరత్తు అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు టార్గెట్ గా అంటే 12 నుంచి 14 స్థానాలు గెలవాలని కూడా టార్గెట్ గా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటు హైకమాండ్ కూడా సీరియస్ గా దుస్సరించింది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవాలని కూడా టార్గెట్ పెట్టింది. అందులో భాగంగానే కొంచెం ఆచితూచిగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే తొలి 2 విడతల్లో కూడా 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 8 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రేపు మరోసారి ఇటు సిఇసి మీటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థులు కూడా చివరి దశకు చేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కూడా తన అభ్యర్థులను పూర్తిగా కూడా ప్రకటించింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే 9 మంది అభ్యర్థులు ప్రకటించారు. ఇంకా 8 మంది అభ్యర్థులను కూడా ఇంకా వడపోత కార్యక్రమం అయితే కొనసాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకైతే సీఎం రేవంత్ రెడ్డి ఒక లిస్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకైతే దాదాపు ఇంకా 8 మంది ఫైనల్ కావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే ఇంకా ఇటు సామాజిక సమీకరణలో భాగంగా అన్ని కూడా బేరీజు వేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే సునీల్ కన్గోల్ టీం కూడా రంగంలో దిగి 2 సార్లు కూడా సర్వే కూడా నిర్వహించారు. కాబట్టి ఇందులో సర్వేలో ఫలితాలు వచ్చిన విధంగా కూడా ఈ టికెట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొంచెం ఇంకా కాంగ్రెస్ సంబంధించిన ఇంకా 8 మంది అభ్యర్థుల లిస్టు కూడా కొంచెం డిలే అవుతుంది. ఇప్పుడు మనకు అందుతున్న ఎక్స్క్లూజివ్ సమాచారం ప్రకారం ఇంకా 8 పార్లమెంట్ సంబంధించిన స్థానాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి రేపు సాయంత్రం గానీ ఎల్లుండి గానీ ఇంకా కొలిక్కొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ఇంకా 8 లోక్సభకు సంబంధించిన స్థానాలు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటివరకైతే 9 స్థానాలు ప్రకటించారు. మొట్టమొదటిగా ఇటు జైరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, అదేవిధంగా ఇటు నల్గొండ నుంచి రఘువీరారెడ్డి, మరోవైపు ఇటు మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి కూడా ప్రకటించారు. ఇక మొన్న దాదాపు 2వ విడతలో కూడా 5 మందికి సంబంధించిన అభ్యర్థులు కూడా ఫైనల్ అయింది. కాబట్టి దీనిలో ప్రధానంగా ఇటు పెద్దపల్లి నుంచి ఇటు గడ్డం వంశీకృష్ణను అనౌన్స్ చేశారు. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి కూడా టికెట్ ఇచ్చారు. ఇక మరోవైపు ఇటు మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి టికెట్ కూడా అనౌన్స్ చేశారు. ఇక నాగర్కల్ నుంచి మల్లు రవి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక చేవెల్ నుంచి సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేసినటువంటి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా టికెట్ అనౌన్స్ చేశారు. ఇక మిగతా 8 స్థానాల విషయానికి వస్తే మాత్రం ఇంకా కరీంనగర్, భువనగిరి, హైదరాబాద్, వరంగల్,
ఆదిలాబాద్, ఇటు ఖమ్మం, మెదక్, నిజామాబాద్ ఈ టికెట్లకు సంబంధించి కూడా ఇంకా కసరత్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మనకు అందుతున్న ఎక్స్క్లూజివ్ సమాచారం ప్రకారం దాదాపుగా ఈ 8 స్థానాలు కూడా దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఎక్స్క్లూజివ్ చూస్తే మాత్రం ఇటు కరీంనగర్ నుంచి ప్రవీణ్ కుమార్ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన పేరు బలంగా వినిపిస్తుంది. దాదాపుగా ఈయనకు టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక భువనగిరి టికెట్ విషయంలో మాత్రం ఇంకా డైలామా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ టీపీసీ ఉపాధ్యక్షుడు, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఇప్పటికే ఆయన భువనగిరిలో ప్రచారం సంబంధించి కూడా నిర్వహిస్తున్నారు, స్పీడప్ కూడా చేస్తున్నారు. చాలా మందిని కూడా పబ్లిక్ కూడా కలిసి ఓటును కూడా అడుగుతున్న పరిస్థితి. కాబట్టి భువనగిరి టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా భువనగిరి టికెట్ అంటే సతీష్ ఇక్కడ కోమటిరెడ్డి వైఫ్ కోమటిరెడ్డి లక్ష్మికి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి ఎవరు టికెట్ దక్కించుకునే అవకాశం ఉంది సతీష్ ఇక్కడ? ఎస్, మీరు అన్నట్టు ఇక్కడ భువనగిరి టికెట్ నుంచి కూడా చాలా వరకు కూడా మొన్నటి వరకు కూడా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మికి ఇవ్వాలన్నది కూడా డిమాండ్ ఉంది. అయితే మొన్ననే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఈసారి తాము ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ ఉండట్లే అని కూడా ప్రకటించారు. ఒకవేళ ఈ టికెట్ ఇవ్వాల్సి వస్తే మాత్రం బీసీలకు ఇవ్వాలని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకవేళ బీసీకి ఇవ్వకుంటే మాత్రం తన భార్య లక్ష్మికి ఇవ్వాలని కూడా ఆయన పట్టుబడుతున్నారు. మరోవైపు ఇటు భువనగిరి టికెట్ విషయంలో మాత్రం ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, టీపీసీ ఉపాధ్యక్షుడు కూడా ఉన్నారు. మరోవైపు ఈయన కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒకవేళ చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ భార్య ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య ఆమె కూడా ఇవ్వాలని కూడా అంటున్నారు. కాబట్టి ఇప్పటి వరకైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఈసారి తాము టికెట్ ఆశించట్లేదు. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే మాత్రం తన భార్యకి ఇవ్వాలని కూడా ఆయన అంటున్నారు. లేకపోతే బీసీ వాళ్ళకి సంబంధించి కూడా ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఈ టికెట్ విషయంలో మాత్రం ఇంకా అయితే కసరత్తు కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ టికెట్ విషయానికి వస్తే మాత్రం గత అసెంబ్లీ ఎలక్షన్ లో మాత్రం ఒక్క సీటు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ గెలవలేదు. కాబట్టి ఈసారి ఎలాగైనా మైనార్టీ ఓట్లు చేజిక్కోవాలని కూడా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ టికెట్ ఇప్పటికే ఇటు బీజేపీ నుంచి కూడా మాధవీలతకి ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా యాదవ్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు మరి కాంగ్రెస్ నుంచి ఎవరికి ఇస్తారన్నపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు అయితే మైనార్టీ ఓట్లు చేజిక్కోవాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ టికెట్ ఇటు ఎంఐఎం నుంచి అయితే అసదుద్దీన్ ఓవైసీ ఎలాగో పోటీ చేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో హైదరాబాద్ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో సమేత అభ్యర్థికి ఇవ్వాలని కూడా చూస్తున్నారు. కాబట్టి ఇందులో ప్రధానంగా ఇటు ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఆల్రెడీ పోటీ చేసి ఓడిపోయినటువంటి ఫిరోజ్ ఖాన్ గానీ లేకపోతే అజారుద్దీన్ వీళ్ళిద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఒకరికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక వరంగల్ టికెట్ విషయంలో మాత్రం ఇంకా డైలమా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పటికే ఇటు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడినటువంటి అద్దంకి దయాకర్ బరిలో ఉన్నారు. అదేవిధంగా ఇటు పస్నూరి దయాకర్ ఈయన గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఈయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో కూడా చేరడం జరిగింది. కాబట్టి ఈయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2 టర్ములు కూడా పస్నూరి దయాకర్ ఎంపీగా ఉన్నారు. కాబట్టి ఈయన కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. ఇక మరోవైపు దొమ్మటి సాంబయ్య కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇప్పటికే 2 టికెట్స్ మాల వర్గానికి ఇచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈసారి వరంగల్ టికెట్ ఎలాగైనా కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు పెద్దపల్లి టికెట్ వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణకి ఇచ్చారు. అదేవిధంగా మరోవైపు ఇటు నాగర్కర్నూలు టికెట్ మల్లు రవికి ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా మాల వర్గానికి సంబంధించిన వారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి ఈ యొక్క వరంగల్ టికెట్ ఎట్లయినా కూడా మాదిక సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా డిమాండ్ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి దొమ్మటి సాంబయ్య పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. ఒకవేళ అద్దంకి దయాకర్కి ఇవ్వకపోతే మాత్రం లేకపోతే పసురుడి దయాకర్ అదేవిధంగా ఇటు దొమ్మటి సాంబయ్య అంటే మేజర్ గా మాత్రం ఇటు అద్దంకి దయాకర్ అయితే మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మేబీ ఈ టికెట్ విషయంలో మాత్రం మరి సిట్టింగ్ ఎంపీ పసురుడి దయాకర్ అదేవిధంగా దోమటి సాంబయ్య ఇద్దరు కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ సమీకరణలో చూస్తే మాత్రం ఒకటి టికెట్ మాత్రం కంపల్సరీగా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆదిలాబాద్ టికెట్ విషయంలో మాత్రం ఇంకా అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ఇక్కడ రేఖా నాయక్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేసినటువంటి రేఖా నాయక్ ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. అదేవిధంగా మొన్నటికి మొన్న కూడా డాక్టర్ సుమలత పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆమె పేరు బలంగా అయితే వినిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆమెకు ఇవ్వాలని కూడా మెయిన్ గా అక్కడ కాంగ్రెస్ సంబంధించిన నాయకత్వం నుంచి కూడా డిమాండ్ ఏర్పడుతుంది ఇటు ఆదిలాబాద్ జిల్లా నుంచి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు ఆదిలాబాద్ టికెట్ విషయంలో మాత్రం ఇంకా చివరి దశకైతే చేరిందని చెప్పుకోవచ్చు. ఈ 3వ విడతల దాదాపుగా ఇటు సుమలత గానీ ఇటు
రేఖా నాయక్ కానీ ఇద్దరిలో ఒకరికి ఈ టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఖమ్మం విషయంలో మాత్రం ఇంకా దాదాపు అయితే ఇంకా టైట్ పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ ప్రసాద్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అదేవిధంగా ఇటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు డిప్యూటీ సీఎం కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇచ్చారు. ఇక్కడ ఇప్పటికే డిప్యూటీ సీఎం కొనసాగుతున్నారు మల్లు బట్టి విక్రమార్క. అదేవిధంగా ఆయన బ్రదరు మల్లు రవి కూడా నాగరికల్లో టికెట్ కన్ఫర్మ్ చేశారు. కాబట్టి మరి 3 టికెట్ వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఇస్తారా లేనిపై కూడా అయితే ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు ఖమ్మం టికెట్ విషయంలో మాత్రం మరి ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పట్టు విడవడం లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అయితే మాత్రం ఖమ్మం సీటు విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్కి ఇస్తారా లేకపోతే మల్లు బట్టి విక్రమార్క భార్య మల్లు నందినికి ఇస్తారపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఇద్దరిలో ఒకరికి దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మెదక్ టికెట్ విషయంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫ్యామిలీకి ఇవ్వాలని కూడా బలంగా అక్కడ ప్రతిపాదనలు వచ్చాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి జగ్గారెడ్డి కానీ లేకపోతే ఇటు మొన్ననే ఇటు బీఎస్పీ నుంచి కాంగ్రెస్ చేరినటువంటి నీలం మధు కూడా మెదక్ టికెట్ ఆశిస్తున్నారు. ఎందుకంటే మొన్ననే ఆయన ఇటు కాంగ్రెస్ నుంచి కూడా టికెట్ ఆశించారు. అక్కడ టికెట్ ఇవ్వకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఇటు పోటీ చేయడం జరిగింది, ఓడిపోయారు. తర్వాత బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన మొన్ననే ఇటు బీఎస్పీ నుంచి కాంగ్రెస్ కూడా చేరారు. కాబట్టి ఇటు మెదక్ టికెట్ విషయంలో మాత్రం ఇంకా అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ఇటు నీలం మధు గానీ జగ్గారెడ్డి ఫ్యామిలీలో గానీ ఈ టికెట్ ఎవరికొకరికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ లోకి చేరిన మైనంపల్లి హనుమంతరావు కూడా మరి అక్కడ నుంటే మెదక్ నుండే కూడా ఆశించినట్టుగా తెలుస్తుంది. మరి ఇద్దరిలో మరి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? ఎస్, మొన్న మెదక్ టికెట్ విషయంలో మాత్రం ఇదే విషయాన్ని మైనంపల్లి హనుమంతరావు దగ్గర కూడా ప్రస్తావించినప్పుడు ఆయన ఈసారి ఎంపీ బరిలో ఉండట్లే అని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దాదాపుగా ఆయన పక్కకు తప్పున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు నిలబెట్టినా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో దాదాపుగా ఆయన పక్కకి వెళ్ళినట్టే కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మెదక్ టికెట్ మాత్రం ఇటు జగ్గారెడ్డి ఫ్యామిలీలో ఆయనకు కానీ వాళ్ళ భార్యకు కానీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. లేకపోతే వాళ్ళ కూతురు కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. కాబట్టి జగ్గారెడ్డి ఫ్యామిలీలో ఒకరికి ఇస్తారా లేకపోతే ఇటు బీఎస్పీ నుంచి కాంగ్రెస్ చేరినటువంటి నీలం మధుకి ఇస్తానపై అయితే ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే మాత్రం దాదాపుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి దాదాపుగా ఈ టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే అక్కడ బలమైన నేతకొని చూస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల్ నుంచి కూడా ఆయన పోటీ చేశారు గతంలో. కాబట్టి ఈ నేపథ్యంలో కొంచెం నిజామాబాద్ నుంచి కూడా ఆయన పట్టుంది, ఎమ్మెల్సీగా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో దాదాపుగా నిజామాబాద్ టికెట్ మాత్రం జీవన్ రెడ్డికి దాదాపుగా ఖరారయ్యే అవకాశం అయితే కనిపిస్తాయి. మొత్తానికైతే మాత్రం ఇప్పటివరకైతే 9 పార్లమెంట్ సంబంధించి క్లారిటీ వచ్చింది. ఇంకా 8 కూడా ఇంకా కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటివరకు మనం చర్చించినటువంటి ఈ పేర్లు మాత్రం దాదాపు కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. రేపు మేబీ సాయంత్రానికి ఇటు 3వ దశలో మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించిన 3వ విడతలో మాత్రం ఇటు మిగతా 8 స్థానాలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు కానీ రేపు సాయంత్రం కానీ సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీ టూర్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. దీనిలో మరోసారి చర్చకు వచ్చిన తర్వాత మిగతా 8 పార్లమెంట్ స్థానాలు కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.